హాయ్ అండి. ఈరోజు వీడియోలో 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకుని ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. దోస, ఇడ్లీ పిండి లేనప్పుడు, దోస, ఇడ్లీ తిని బోర్ కొట్టినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ, దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వను తీసుకొని మునిగే వరకు అంటే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని రవ్వ అంతా బాగా తడిసేటట్టుగా ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వదిలేయండి. రవ్వ కాబట్టి నానడానికి ఒక 5 మినిట్స్ అయితే మినిమం పడుతుంది. ఈలోపు స్టవ్ మీద ఒక బంగాళదుంపని ఇలా కట్ చేసుకొని మునిగే వరకు వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని రవ్వ మనకి కొంచెం గట్టిగా అయి ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని పూర్తిగా చల్లారాక ఇలా బాగా చేత్తో మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా ఉడికించుకోండి, ఈజీగా మ్యాష్ అయిపోతుంది. ఇలా రవ్వలో బాగా కలిసేటట్టుగా చేత్తో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి బంగాళదుంపతో ఏ రెసిపీ చేసినా పిల్లలు ఇష్టంగా తింటారు, టేస్టీగా ఉంటాయి కాబట్టి ఈజీ ప్రాసెస్ అండి. ఇడ్లీ, దోశ తిని బోర్ కొట్టినప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా రవ్వ, ఆలు బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాక పిండి కొంచెం లూజ్గానే ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు వాము వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. అంతే అండి, మనకి పిండి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం ఈ పిండితో గుంత పొంగనాల్లాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా తడకా ప్యాన్ ఉంటుంది కదా చిన్నది, అలా స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకవైపు బాగా కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. అంతే అండి, మనకి 2 తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. లైట్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.